హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రవ్వ కేసరి చేస్తున్నాను. అది కూడా రవ్వతో అంటే ఏ రవ్వ అనుకుంటారేమో, ఉప్మా రవ్వతోనే చేస్తున్నానండి. అలానే బొంబాయి రవ్వ అట్లంతా ఏం అవసరం లేదు, ఉప్మా రవ్వతోనే చేయొచ్చు. ఒక చిన్న కప్పు కంటే కొంచెం ఎక్కువ అంతే ఉప్మా రవ్వ తీసుకోవాలి. తర్వాత ఇంకా పచ్చి కొబ్బరి, నేను దేవుని కొట్టినది వండిందనమాట. ఆ పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసేలా ఉన్నాను. వేయించాలన్నమాట. అది గీ హీట్ అయిన తర్వాత అలానే యాలకులు కూడా చితకొట్టి పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ నేను వేయించుతూ ఉంటాను. చూడండి, చూడండి అన్నీ ఇలాగ మంచిగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్లేట్లోకి తీసుకుంటాను. ఓకేనా, స్మెల్ లేకుండా మొత్తం అంతా ఏం చేస్తాను. ఓకేనండి, చూడండి నేను అదే ప్లేట్లోకి తీసుకుంటూ ఉన్నాను. నెయ్యిలోనే వేయించుతూ ఉన్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. నాకెందుకు స్వీట్ తినాలి అనిపించింది, అందుకే ఈరోజు చేద్దాము అని చెప్పి చేసుకుంటూ ఉన్నాను. చూడండి అన్నీ ఇలాగ తీసుకోవాలన్నమాట. చూడండి ఇందులోనే రవ్వనేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. చూడండి ఇలాగ మంచిగా అంతా ఫ్రై చేసి తర్వాత ఎసురు వేయాలి. కొంచెం వాటర్ సరిపోయేంత లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోయేమని ఎసురు వేయాలి. ఓకేనా, వేస్తాను. చూడండి వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. అంటే ఉప్మా రవ్వ కదా, కొంచెం ఎక్కువ తొందరగా గట్టిపడుతుంది, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. నేను ఇంకా కొన్ని వేస్తాను. 1.5 గ్లాస్ జంపు గ్లాస్తో వేస్తే సరిపోతుందండి. చూడండి రవ్వ దగ్గరికి వస్తూ ఉంది. ఇంకా మూత పెట్టేస్తే మళ్ళీ ఎక్కువ మెత్తగా అయిపోతుంది కదా అని చెప్పి కలబెడతా ఉన్నాను. అలానే మంచిగా పెద్ద మంటతోనే కలబెడుతున్నాను అనమాట. చూడండి నేనైతే ఇలా కేసరి చేయడం అనేది చాలా తక్కువ అండి. మేము స్వీట్ తినము, నాకు ఈరోజు తినాలి అనిపించింది కాబట్టి చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలబెడతా ఉంది. తర్వాత ఇంకా నెక్స్ట్ చక్కెర వేయాలి. ఆ తర్వాత పాలు కూడా లైట్గా వేయాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి కేసరి. చూడండి ఎలా చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం దగ్గరికి వస్తూ ఉంటుంది, అప్పుడు దాకా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఓకేనా, చూసారండి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు పాలు కూడా వస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే పోస్తూ ఉన్నానండి పాలు. చూసారా, పెద్ద గ్లాస్తోనే సుగం పోస్తూ ఉన్నాను. టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇది కూడా మంచిగా దగ్గరికి రావాలన్నమాట. ఇందాక వాటర్లో దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకా పాలల్లో కూడా మంచిగా దగ్గరికి ఉడకాలన్నమాట. ఇంకా అలానే ఉడుకుతూ ఉంటుందండి. కొంచెం సేపు మూత పెడదామండి, కొద్దిగా కొంచెం గట్టిపడే వరకు మూత పెట్టేసి తర్వాత నేను చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. చూద్దామండి, మూత తీసి మంచిగా కలబెట్టేద్దాము. చూడండి దగ్గరికి వస్తూ ఉంది, చాలా అంటే చాలా తొందరగా వస్తూ ఉంది. నిజంగానే ఉప్మా రవ్వ చాలా ఫాస్ట్గా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇంక ఇలాగ కలబెడుతూ ఉండాలి. యాలక బుడ్డలు దంచి పెట్టుకున్నాను కదా, పొడి వేస్తూ ఉన్నాను. కొంచెం ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, నాకు ఇష్టం అనమాట. ముందే వేస్తే మంచిగా పడుతుందని చెప్పి. ఇంకా తర్వాత లాస్ట్లో కొద్దిగా కొంచెం ఉడికేటప్పుడు ఫైనల్గా వేసేస్తాను. ఓకేనండి, చూడండి కలబెడుతూ ఉన్నాను, దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇంక ఇప్పుడు చక్కెర వేయాలి. నేను చక్కెర అయితే మేము తక్కువ తింటాం కాబట్టి కరెక్ట్గా రవ్వ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంక ఇది మొత్తం వేసేస్తాను. చూద్దాం టేస్ట్ తీపి ఎక్కువ ఉండదో ఏంటో, మేమైతే తక్కువే తింటామండి తీపు. మంచిగా వేసి కలబెడతా ఉండాలండి, బాగా దగ్గరికి వస్తుంది అనమాట. చూడండి ఇలా కలబెడతా ఉండాలి మొత్తము. కొంచెం దగ్గరికి రావాలి, ఎక్కువ కూడా అవసరం లేదండి. ఇంకా కొంచెం బాగా ముద్దలాగా కొద్దిగా అనిపించేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. లైట్గా కొంచెం నేను ఫుడ్ కలర్ వేస్తాను. ఓకేనా అండి, అది వేస్తేనే ఫైనల్లీ కేసరి అనిపించుకుంటుంది అనమాట. చూసారండి, కొంచెం ఊరికే ఫుడ్ కలర్ వేద్దాం లైట్గా, అంతే, కలర్ వచ్చేదానికి మాత్రమే. అంతే అండి, చూడడానికి ఎక్కువసేపు అనిపించింది కానీ అది పడేసరికి అలాగ లైట్గానే అనిపిస్తుంది. చూడండి అంత అలాగా మంచి కలబెట్టాలి, కలర్ అంతా మళ్ళీ బాగా వచ్చేస్తుంది అనమాట లాస్ట్లో. చూసారండి దగ్గరికి వచ్చేసింది. తర్వాత ఇవి ఫైనల్గా వేస్తున్నాను. మంచిగా వేసి బాగా కలబెట్టాలన్నమాట. ఇంకా అంతేనండి, కొంచెం సేపు ఉంటే గట్టిపడుతుంది. ఓకేనా, కేసరి సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. నాకైతే స్మెల్ చాలా వస్తుంది బాగా.
అవి వేసాం కదా యాలకులు, అందుకని చెప్పి. అయిపోయిందండి కేసరి. కొంచెం సేపు ఉంటే చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తినాలి. ఓకేనండి. నేను లాస్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడైతే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఎందుకు అంటే మళ్ళీ గట్టిగా అయిపోతే బాగోదు కదా అని చెప్పి ఆఫ్ చేస్తూ ఉన్నానండి. అంతే, ఇంకా ఫైనల్లీ ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నేను చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చూపిస్తాను. ఓకేనా అండి. చూసారండి, ఒక చిన్న కప్పులోకి తీసుకుంటా ఉన్నాను. చూసారా, ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకేనా అండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకేనా. ఎక్కువ కాలుతా ఉంది, చల్లగా అవుతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు. ఓకేనండి. నిజంగానే చాలా బాగుంది. స్వీట్ కూడా మరీ ఎక్కువ లేదు, తక్కువ లేదు, చాలా బాగుంది. సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో వస్తే ఒక లైక్ చేయండి, వీలైతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.